డిగ్రీ పూర్తి చేసుకొని సినిమాల్లో నటించడం కోసం మద్రాసు చేరుకున్న నటశేఖర కృష్ణ నటరత్న ఎన్టీఆర్ సలహాపై నాటకాల్లో నటించాలని నిర్ణయించుకున్న రోజులవి. నటభూషణ శోభన్ బాబు అప్పటికే 2-3 సినిమాల్లో నటించారు. ఒకరోజు కృష్ణ పాండీ బజార్లో ఉన్నప్పుడు తెనాలికి చెందిన కొడాలి గోపాలరావు ఎదురయ్యారు. తను రాసిన చేసిన పాపం కాశీకి వెళ్ళిన నాటకాన్ని మద్రాసులో సినీ ప్రముఖుల సమక్షంలో ప్రదర్శించాలని ప్రయత్నిస్తున్నారు. హీరో కృష్ణ తను నాటకాల్లో నటించాలని అనుకున్న విషయం చెప్పగానే ఆ నాటకంలో సెకండ్ హీరో వేషం ఇస్తానని గోపాలరావు చెప్పారు. ఫస్ట్ హీరోగా శోభన్ బాబును ఎన్నుకున్నారు. మద్రాసులోని వాణిమహల్లో ప్రదర్శించిన చేసిన పాపం కాశీకి వెళ్ళిన నాటకం చూడడానికి చాలా మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. కొత్త నటుల కోసం వెతుకుతున్న ఓ నిర్మాత కూడా ఆ ప్రదర్శనకు హాజరయ్యారు. నాటకం చూసి బయటకు వచ్చి అబ్బే లాభం లేదు, ఈ ఇద్దరు కుర్రాళ్ళు సినిమాకి పనికిరారు అని నిట్టూర్చి కారు ఎక్కాడు ఆ నిర్మాత. నటశేఖర కృష్ణ, నటభూషణ శోభన్ బాబు హీరోలుగా పరిచయమై చరిత్ర సృష్టించడం మనందరికీ తెలిసిన కథే.